హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే డ్రాయింగ్ వచ్చేసి మదర్ పుట్టినరోజు అనమాట. తల్లిగారిది. పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అనమాట. పక్కన నిల్చొని తల్లికి సెలబ్రేట్ చేస్తున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. అంటే మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ ఏంటంటే మదర్కి హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నట్లు కూతుర్లు ఇద్దరు ఉన్నట్లుగా ఏవా సిస్టర్ అని అడిగారు. తప్పకుండా వేస్తానని మాట ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అనమాట. అంటే బర్త్డే అప్పుడు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మనకి కలర్ఫుల్గా మనం ఇలా పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. అంటే హ్యాపీ బర్త్డేది ఒకటి అంటే డబల్ లైన్తో వేశాను ఫ్రెండ్స్ కలర్స్ వేయడానికి. అలాగే తల మీద క్యాప్స్ పెట్టుకుంటారు కదా, బర్త్డే క్యాప్స్, టోపీలా మనకి అవన్నమాట. అలాగే మనకి జెండా లాంటి మోడల్స్ అనమాట. మనకి కలర్ఫుల్గా ఇంటి నిండా సెలబ్రేట్ చేసుకునేటట్లుగా డెకరేట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ హౌస్లో, అలా అనమాట. అలాగే ఫ్రంట్ ఒక టేబుల్ లాగా వేశానమాట. వేసి దాని మీద కొన్ని బెలూన్స్, అలాగే కేక్స్, అలాగే ఐస్ క్రీమ్స్ అలా పెట్టామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను. మదర్ అనమాట, మిడిల్లో మదర్ అనమాట. అలాగే పక్కన పెద్ద కూతురు అనమాట లెఫ్ట్ సైడ్. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను అనమాట. అమ్మాయి చూడండి ఫ్రెండ్స్. అలాగే అమ్మగారు అనమాట. అమ్మగారి ముందు కేక్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, బ్యాంగిల్స్ వేశాను. చెయ్యి ముందుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కేక్ అనమాట. చూడండి, సింపుల్గా వేశాను అనమాట. హెవీ డిజైన్స్ ఏం వేయలేదు ఫ్రెండ్స్. ఈజీగా ఎవరైనా వేయచ్చు. కొత్తగా ఎవరైతే డ్రాయింగ్ వేయాలి అనుకుంటారో వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. అలాగే క్యాండిల్స్ అనమాట. పైన 3 క్యాండిల్స్ వెలిగించినట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, కేక్ పెట్టడానికి మనకి స్టాండ్ లాంటిది కావాలి కదా ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా వేశాను అనమాట. వేసి స్టాండ్ లాగా వేసి దానికి కూడా డబల్ లైన్ వేశాను. చూడండి, ఇది పెద్ద టేబుల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, కొన్ని గిఫ్ట్లు కూడా టేబుల్ మీద పెట్టినట్లుగా అనమాట. గిఫ్ట్కి మనకి కవర్ వేసి మనం దానికి కొన్ని రిబ్బన్ కట్టినట్లుగా కూడా వేస్తుంటాం కదా ఫ్రెండ్స్ జనరల్గా, అలా అనమాట. చూడండి, సింపుల్గా వేశాను. మీకు ఎవరికైనా కొత్తగా వేసే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటం కోసం వేసాను అనమాట. మీకు అర్థమైద్ది. చూడండి ఫ్రెండ్స్, గిఫ్ట్లు అనమాట, గిఫ్ట్ బాక్సులాగా. చూడండి, అలాగే మదర్ పక్కన పెద్ద కూతురు అన్నాను కదా ఫ్రెండ్స్. పెద్ద కూతురు ఎడమ చేత్తో బెలూన్స్ పట్టుకుంది. అలాగే కుడి చేతి వైపు చిన్న కూతురు అనమాట. చిన్న కూతురు కూడా కుడి చేత్తో పట్టుకుంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా బెలూన్స్ అనమాట. 3 బెలూన్స్ ఉన్నట్లుగా పట్టుకున్నట్లుగా అనమాట. బ్యాక్ సైడ్ ఏమో హ్యాపీ బర్త్డే అన్నట్లుగా పైన. అలాగే మనకి అన్నీ సింపుల్గా వేశాను ఫ్రెండ్స్. హెవీ డిజైన్స్ ఏం లేవు. చూడండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. అమ్మాయికేమో చిన్న పాపకేమో 2 మామూలుగా పిలకల్లాగా వేశాను అనమాట, పోనీటైల్ లాగా. చూడండి, అమ్మాయికి లంగా జాకెట్ లాగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, హెవీగా ఏం వేయలేదన్నమాట. చూడండి, కొత్తగా ఎవరైతే వేస్తారో వాళ్ళకు కూడా అర్థం కావడం కోసం చెప్తున్నాను. చూడండి, ఎడమ చేత్తోనేమో పెద్ద కూతురు పట్టుకుంది, కుడి చేత్తోనేమో చిన్న పాప పట్టుకుంది అనమాట. బెలూన్స్ అమ్మగారికి విష్ చేయడానికి. చూడండి, అలాగే కేక్ ముందు అమ్మ చేయి పెట్టి కేక్ కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వేశాను అనమాట. క్యాప్స్కి డిజైన్ ఉంటాయి కదా, బాల్ మోడల్ డిజైన్ లాగా వేశాను ఫ్రెండ్స్ సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, అలాగే టేబుల్ మీద మనకి గిఫ్ట్లు కొన్ని పెట్టాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, 1-2 గిఫ్ట్లు సింపుల్గా పెట్టాను అనమాట. మీ ఇష్టం. మీకు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను సింపుల్గా 2-3 గిఫ్ట్లు అన్నట్టు, అంటే పిల్లలే కదా ఫ్రెండ్స్ అక్కడ సింపుల్గా ఉన్నారు కదా, అందుకని బెలూన్స్ కొన్నేమో టేబుల్ మీద పెట్టినట్లుగా అనమాట. అలాగే ఇంకొక కేక్ కూడా ఉన్నట్లుగా అనమాట. ఇంకొక కేక్ కూడా అట్లా సింపుల్గా వేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఐస్ క్రీమ్స్ అనమాట. చిన్న కప్పుల్లో ఐస్ క్రీమ్స్ కూడా పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను అనమాట. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేశాను. వేసిన తర్వాత కలర్ పెయింటింగ్ వేయడానికి నేను బ్లాక్ పెన్ పెట్టి డబల్ లైన్ వేశాను. అలాగే స్టార్స్ అనమాట. హ్యాపీ బర్త్డే ముందు స్టార్స్ కూడా వేలాడుతున్నట్లుగా వేసామన్నమాట. హ్యాపీ బర్త్డే బోర్డుకి కిందకి స్టార్స్ వేలాడుతున్నట్లుగా. చూడండి, పెన్సిల్ డ్రాయింగ్ వేసిన తర్వాత డబల్ లైన్ షేడింగ్ కోసం నేను పెన్ పెట్టి డబల్ లైన్ మొత్తం అవుట్లుక్ అంతా వేసాను ఫ్రెండ్స్. చూడండి, హ్యాపీ బర్త్డే అనేది అంతా కూడా డబల్ లైన్ వేస్తున్నాను అనమాట. పెన్సిల్ డ్రాయింగ్ వేశాక
బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి వేసిన తర్వాత కలర్స్ వేసాను ఫ్రెండ్స్. అప్పుడే మనకి కలర్స్ వేసినా కూడా హైలైట్గా కనపడుతుంది అనమాట. ఎప్పుడైనా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేశాక మనం బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేసుకున్నాక కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, హైలైట్గా ఉంటుంది. చూడండి, ఏదైనా పర్వాలేదు, బ్లాక్ స్కెచ్ అయినా పర్వాలేదు, ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, అవుట్లుక్ కోసం హెవీగా ఉంటుందన్నమాట. చూడండి, నేను ఎక్కడ ఏ డిజైన్స్ వేయలేదు ఫ్రెండ్స్. అమ్మాయి చిన్న పాపకి బాల్ మోడల్ డిజైన్ వేశాను, పెద్ద పాపకేమో పెద్ద బాల్స్ లాగా పెట్టాను అనమాట. చూడండి, మీకు తర్వాత కలర్స్ వేసేటప్పుడు ఈజీగా అర్థమైద్ది. అమ్మగారికేమో ఇంటూ మోడల్ లాగా వేశాను అనమాట. జస్ట్ బార్డరు ఇంటూ మోడల్ లాగా శారీ కట్టినట్టు వేశాను అనమాట, అంతే. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను డిజైన్కి. అలాగే మనకి చూడండి ఫ్రెండ్స్, వంపుగా వేశాను అనమాట, వంపులుగా వేశాను. కేక్ మీద మనకి కేక్ ఎలాగైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే వంపుగా ఉంటుంది, లైన్స్ లాగా ఉంటుంది. కొన్నేమో వంపుగా క్రీమ్ రాస్తారు కదా ఫ్రెండ్స్, అంటే మీకు న్యాచురల్ లుక్తో చెప్తున్నాను. క్రీమ్ ఎక్కువగా మనకి వంపుగా ఉంటుంది, కిందకి వేలాడుతున్నట్లుగా కొంచెం కేక్ మీద క్రీమ్ అనేది ఎక్కువగా వేస్తారు కదా ఫ్రెండ్స్, అలా అనమాట. చూడండి, సింపుల్గా అనమాట. మదర్ బర్త్డేకి పిల్లలిద్దరూ బెలూన్స్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారనమాట. అమ్మ చేత కేక్ కట్ చేద్దామన్నట్లుగా సింపుల్గా. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. అమ్మాయికేమో చిన్న పాపకి చిన్న గొలుసు అనమాట, పూసల దండలాగా వేశాను మెడలో. అలాగే పెద్ద పాపకు కూడా అంతే, మదర్కి కూడా అలాగే వేశాను, సింపుల్గా అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో తెలియజేయండి. బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేశాక కలర్స్ వేశాను అనమాట ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైనా మనం కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా అర్థమవటం కోసం నేను ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఏది ఎలా వేసాను, ఏ కలర్స్ వేసాను, ఈ బొమ్మ అనేది ఇలా రెడీ అవ్వడానికి ఎలా వచ్చింది అనేది కూడా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను అనమాట. నా వీడియోస్ ఎప్పటి నుంచో వాచ్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైతే ఇప్పుడే చూస్తున్నారో వాళ్ళకి అర్థం అవటం కోసం చెప్తున్నాను అనమాట. చూడండి, ఆ అమ్మగారికి బార్డర్ వచ్చేసి ఇంటూ మోడల్ లాగా వేసాను, చెక్స్ మోడల్ లాగా గళ్ళుగా, చిన్న గళ్ళుగా వచ్చేటట్టు. అలాగే చూడండి ఫ్రెండ్స్, కేక్ అంతా కూడా డబల్ లైన్ వేసేసాను అనమాట, వేసి కలర్స్ వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలి, మనకి బర్త్డేకి ఏదైతే ఉంటాయో ఆల్మోస్ట్ అన్నీ అరేంజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అంటే బెలూన్స్ ఉంటాయి మనకి, చాలామంది డెకరేషన్కి మనకి ఇట్లా జెండాల్లాగా అంటించుకుంటారు కదా ఫ్రెండ్స్, మనకి డెకరేషన్గా హ్యాపీ బర్త్డే అనేది కూడా ఇంకా పట్టుకొని కూడా వేద్దాం అనిపించింది. అది నెక్స్ట్ టైం కూడా ఇంకేదైనా డ్రాయింగ్స్లో వేసేటప్పుడు ఖచ్చితంగా అంటే మనిషి కూడా పట్టుకొని హ్యాపీ బర్త్డే అనేది విష్ చేసినట్లుగా కూడా వేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, అన్ని విధాలుగా వేద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నేను తప్పకుండా డ్రాయింగ్ విధంగా వేస్తాను. మీకు ఇంకా ఎలాంటి డ్రాయింగ్స్ కావాలో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన డ్రాయింగ్స్ తప్పకుండా వేస్తానన్నమాట. చూడండి, టోపీలకు వచ్చేసి నేను రెడ్ కలర్ లాగా వేసి ఎల్లో కలర్ వేసాను అనమాట. ఓవరాల్ లుక్ స్టార్స్ అన్నిటికీ స్కై బ్లూ కలర్ వేసాను. బ్యాక్ సైడ్ కూడా అవుట్లుక్ కూడా నేను స్కై బ్లూ కలర్ వేసాను. క్యాప్స్ అన్నీ ఒకే కలర్ క్యాప్స్ లాగా పెట్టాను, ఎల్లో అండ్ రెడ్ లాగా వేసాను. అలాగే చూడండి, కేక్కి కూడా మనకి రకరకాల కేక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, రకరకాల కలర్స్తో కూడా రెడీ చేస్తున్నారు ఈ మధ్య. ఇదివరకు ఒకప్పుడు కేక్ అంటే వైట్ కలర్లో మనకి క్రీమ్ కలర్ ఇలా ఉండేవి కదా, బట్ ఇప్పుడు మనకి ఏ కలర్లో కావాలన్నా ఆ కలర్తో మనకి కేక్స్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ కూడా ఎల్లో, పింక్ అలా వేసాను అనమాట. మీ ఇష్టం, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. బట్ నేను ఇక్కడ వాడిన కలర్స్ అయితే ప్రతిదీ చెప్తున్నాను అనమాట. ఏ కలర్స్ వాడాను, ఏ విధంగా ఈ బొమ్మ అనేది వచ్చిందో కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా అనమాట. టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేసినట్లుగా అనమాట. గిఫ్టులు, అలాగే బెలూన్స్ కూడా కొన్ని అక్కడ పడేసినట్లుగా పెట్టినట్లుగా, అలాగే ఐస్ క్రీమ్స్ చూడండి సింపుల్గా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే అమ్మాయికి పెద్ద పాపకు కూడా నేను చెప్పాను కదా పెద్ద బాల్స్ లాగా వేసాను అనమాట, వైలెట్ కలర్ బాల్స్ లాగా. చిన్న పాపకేమో బాల్ మోడల్ చిన్న బాల్స్ లాగా వేసాను అనమాట. డిజైన్స్ ఎక్కువ డిజైన్స్ ఏం వేయలేదు ఫ్రెండ్స్, సింపుల్గా వేసాను. అమ్మగారికి మెరూన్ కలర్ శారీ లాగా వేసాను.
ఎప్పుడు ఒకే రకమైన శారీస్ లాగా అనిపించినాయి అని నేను ఈసారి కలర్ మార్చుదామని వేశాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏ కలర్స్ ఇష్టమైతే ఆ కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడైతే నేను వేసింది అయితే పింక్ కలర్ బార్డర్ వేసి మెరూన్ కలర్ శారీ లాగా వేశాను. ఎప్పుడు రెడ్ కలర్ శారీస్ ఎక్కువగా స్కై బ్లూ కలర్ శారీస్ అవుతున్నాయని ఈరోజు మార్చాను అనమాట. మీ ఇష్టం, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి. అమ్మాయికి పాపాయికి, చిన్న పాపకి పెద్ద పాపకి అయితే చూడండి ఫ్రెండ్స్ వైలెట్ కలర్ డిజైన్ లాగా వేసి ఇద్దరికి సేమ్ వేసాను అనమాట. అంటే మనకి డ్రెస్ కోడ్ లాగా అనమాట, ముగ్గురికి పింక్ వచ్చేటట్లుగా వేసాను అనమాట. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో కూడా ఎవరిదైనా బర్త్డే అయితే మనం డ్రెస్ కోడ్ యూజ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అందరం ఒకలాగే రెడీ అవుదాం అనుకుంటున్నారు కదా, మ్యాచ్ అయ్యే విధంగా అలా అనమాట సింపుల్గా వేసాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి అన్నిటికీ జెండాలకు కూడా రకరకాల కలర్స్ వేసాను. హ్యాపీ బర్త్డేకి కూడా కలర్స్తో డెకరేట్ చేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైనా అలాంటి వేసుకోండి. బట్ నేను ఇక్కడైతే చూడండి మల్టీ కలర్స్ యూజ్ చేశాను అనమాట, ఆల్ కలర్స్ యూజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే కింద అన్నిటికీ కూడా బాడీకి స్కిన్ టోన్ వేశాను. కలర్స్ అన్నీ మల్టీ కలర్స్ అన్నీ రకరకాలుగా వచ్చేటట్టు, ఒకటేమో డార్క్ గ్రీన్ అయితే ఒకటి లైట్ గ్రీను అలా వచ్చేటట్టుగా చేశాను. బ్లాక్ వేశాను, అలాగే అన్ని కలర్స్ వేశాను అనమాట. ఆల్మోస్ట్ అన్నీ వేసాను. ఎల్లో కలర్ అని, లైట్ ఎల్లో అని, బేబీ పింక్ అని, డార్క్ పింక్ అన్నీ వేశాను అనమాట. చూడండి కలర్స్ వేసాకైతే లుక్ అయితే మారుతా వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి అవుట్లుక్ అనమాట. అవుట్లుక్ కూడా అలాగే స్టార్స్ వేలాడటానికి కూడా ఎల్లో కలర్ యూజ్ చేశాను. అలాగే మనకి బెలూన్స్ పట్టుకోవడానికి కూడా ఎల్లో కలర్ యూజ్ చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ అయితే ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి హెయిర్కి అంతా కూడా బ్లాక్ వేసాను అనమాట. వేసి టేబుల్ మీద ఉన్న వాటికి కూడా నేను క్రీమ్ కలరు అన్నీ యూజ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి హెయిర్కి బ్లాకు, అమ్మాయికి చిన్న పాపకి 2 పోనీ టైల్స్ అనమాట, 2 జడలాగా వేశాను. మదర్కి ఏమో ఎదురు ఫంక్ వచ్చేటట్లుగా వేశాను అనమాట. అంటే హెయిర్ కటింగ్ అయ్యి కొంచెం ఫంక్ లాగా పక్కకు తిరిగినట్లుగా ఉంటుంది కదా, అలా వేశాను అనమాట మదర్కి. పిల్లలిద్దరికేమో సింపుల్గా వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎప్పుడు అంటే ఒకే లుక్ కాకుండా డిఫరెంట్ లుక్గా వేద్దామని వేశాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్. చూడండి బాడీకి స్కిన్ టోన్ వేశాక చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి ఓవరాల్ లుక్ అయితే నాకు బాగుంది అనిపించింది ఫ్రెండ్స్. ఇద్దరు పిల్లలు అమ్మగారికి బర్త్డేకి సెలబ్రేట్ చేస్తున్నట్లుగా అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను లైట్ స్కై బ్లూ కలర్ అనమాట, లైట్ షేడ్ లాగా వేశాను. అంటే ప్యూర్ వైట్ ఉంటే అంత లుక్ అనిపించలేదు, అందుకని వేశాను అనమాట. మీ ఇష్టం, మీకు వేయాలంటే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. క్యాండిల్స్ వరకు బ్లూ కలర్ వేశాను అనమాట. చూడండి ఓవరాల్ లుక్ అయితే ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవే కాదు, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు నచ్చిన వీడియోస్ అన్నీ చూడండి. ఇవే కాకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.